సిటీలో అందాల ముద్దుగుమ్మల ర్యాంప్ వాక్స్ ఆకట్టుకున్నాయి. ఇండియన్ ప్రిన్సెస్ 2016 సీజన్ 7 అందాల పోటీల ఆడిషన్స్ కలర్ఫుల్ గా సాగాయి. హైదరాబాద్ ను రిప్రజెంట్ చేస్తూ సిటీ అమ్మాయిలు ఆడిషన్స్ లో తళుక్కుమన్నారు. ఈ ప్రోగ్రామ్ లో మాజీ ఇండియన్ ప్రిన్సెస్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రిన్సెస్ 2016 సీజన్ 7 బ్యూటీ పోటీల ఆడిషన్స్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగాయి. ఈ ఆడిషన్స్ లో అమ్మాయిలు మోడర్న్ డ్రెస్సుల్లో క్యాట్ వాక్ చేసి అదరగొట్టారు. అందాల పోటీలో పాల్గొన్న వారికి కొన్ని రౌండ్స్ లో సెలక్షన్స్ జరిగాయి. క్యాట్ వాక్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రౌండ్ నిర్వహించారు. అమ్మాయిలు డాన్స్, సింగింగ్, యాక్టింగ్ తో పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. Today here I am at the Indian Princess Season 7 auditions. It has been a wonderful experience, a tiring day, but it was all worth it. And there were 6 to 7 of us, and the competition is really good. It's really tough. Hyderabadi girls are extremely beautiful. Professional level, this was my first time. Earlier I did all these ramp walks in my school and college, so I had that experience. మిస్ ఇండియా ప్రిన్సెస్ ఆడిషన్స్ లో 2011 మిస్ ఇండియన్ ప్రిన్స్ చాందిని శర్మ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి వచ్చే వారికి బాడీ ఫిట్నెస్, హైట్, బ్యూటీ, కాన్ఫిడెన్స్ ఉండాలంది. We are here in Hyderabad today for the audition of Indian Princess Season 7, and I'm really excited, and I'm looking forward to taking some really good faces from here to showcase them on a international platform of Indian Princess, and it's a huge platform for the aspiring models and for aspiring actors. Indian Princess auditions Hyderabad lo chesam, chaala mandi vacharu, అందులో కొంతమందిని సెలెక్ట్ చేసాము. 10 days గ్రూమ్ అయ్యాక దుబాయ్ వెళ్ళాక అక్కడ ఫైనల్ షో చేసుకుని వస్తారు. దాని తర్వాత ఇండియన్ ప్రిన్సెస్ వాళ్ళు దే విల్ గివ్ దెమ్ ద ట్రైనింగ్ ఫర్ ఈవెన్ యాక్టింగ్. ఇటువంటిలో ఇది మంచి ప్లాట్ఫామ్. ఇండియన్ ప్రిన్సెస్ 2016 కోసం హైదరాబాద్ సిటీ నుంచి 100 అప్లికేషన్స్ వచ్చాయి. అందులో 5గురిని సెలెక్ట్ చేసి ఆగస్టు నెలలో దుబాయ్ లో జరిగే ఫైనల్స్ కి పంపిస్తామన్నారు ఈవెంట్ ఆర్గనైజర్స్.